దీని మీద తప్పనిసరిగా సమగ్ర విచారణ జరిపి ఉపాధ్యాయుడు ఎలా మరణించాడు, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళ వైఫ్ అయితేనేమి, తర్వాత ప్రజలందరూ కూడా అక్కడ చేరినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు అతన్ని కొట్టడం వల్ల చనిపోయినాడు. అక్కడ డిసిప్లైన్ అనేది చాలా కుదవబడింది, స్కూల్లో డిసిప్లైనే లేదు, హెడ్ మాస్టర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అనేటటువంటి అపవాదులన్నీ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతున్నది. కాబట్టి ఇది లోతుగా పోలీసులు కానీ తర్వాత మన ప్రభుత్వం కానీ లోతుగా విచారించి దోషులు ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా దోషులను శిక్షించి తప్పనిసరిగా కుటుంబానికి మనం నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ దిశగా అడుగులు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నమయ్య రాయచోటికి సంబంధించి ఏదైతే మొన్న సాయంత్రం ఉపాధ్యాయుడు దాడికి గురై మనస్తాపానికి లోనై హార్ట్ అటాక్ తో మరణించిన ఏజుష్ అహ్మద్ అంత్యక్రియలు నిన్న జరిగాయి. అయితే దానికి సంబంధించి పోలీసులు 3 విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ 3 9వ తరగతి విద్యార్థులుగా తెలుస్తుంది. రాయచోట్లోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను మందలించినందుకు వారి దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటనపై ఆర్డీఓ శ్రీనివాసులు, అదేవిధంగా పాఠశాల విద్యా ఆర్జేడి శామిల్ గురువారం నిన్న విచారణ చేశారు. ఉపాధ్యాయుడు ఏదైతే 10వ తరగతి గదిలో పాఠాలు చెప్తున్న సమయంలో ఏదైతే సైన్స్ ఉపాధ్యాయుడైన ఏజెస్ అహ్మద్ 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్తున్న సమయంలో ఎదురుగా ఉన్న 9వ తరగతి గదిలో 3 విద్యార్థులు గొడవ పడుతుండగా మిగతా విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుంది, మీరు ఎందుకు గొడవ చేస్తున్నారంటూ మందలించడంతో అక్కడ ఏదైతే గొడవలో పాల్గొన్న 2 కవల పిల్లలతో పాటు మరో విద్యార్థి 3 ఏదైతే ఉపాధ్యాయుడిపై చేసుకున్నారో అందులో ఒక విద్యార్థి అయితే చేతికి కంకణం ఉంటుంది, ఆ కంకణాన్ని బయటకు తీసి దాంతో విద్యార్థి కడియం తీసి ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఉపాధ్యాయుడి కంటితో పాటు కంటి అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే మొదట్లో డిప్యూటీ డిఓ అయితే ఏకంగా ఇది హార్ట్ అటాక్ గురై మరణించాడని కూడా చెప్పుకొచ్చారు. అయితే తర్వాత జరిగిన ఘటన నేపథ్యంలో ఆ విద్యార్థులు దాడి తర్వాత విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల దాడి తర్వాత ఉపాధ్యాయుడు దగ్గరికి వచ్చిన మిగతా ఉపాధ్యాయులు అతన్ని ఏదైతే ఆఫీస్ రూమ్ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అయితే విద్యార్థులతో క్షమాపణ చెప్పిస్తామని చెప్పినప్పటికీ అహ్మద్ తిరస్కరించాడు. దీంతో పాటు అతను కొంత మనస్తాపానికి గురై ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కుర్చీలో కుప్పకూలిపోయాడు. వెంటనే సహచర ఉపాధ్యాయులు అతన్ని ఆసుపత్రికి తరలిస్తే ఆ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వెంటిలేటర్ సౌకర్యం లేదంటూ చెప్పడంతో మరో ఆసుపత్రికి తరలించే లోపుగా ఆయన మరణించినట్లు ఏదైతే విచారణాధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి 3 విద్యార్థులు దాడి వల్లనే ఆయన మనస్తాపానికి గురై మరణించినట్లు కూడా ప్రాథమిక విచారణలో తెలిసింది. దీంతో పాటు ఎవరైతే 3 విద్యార్థులు దాడి చేశారో వారి 3ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిల్లల్లో దురలవాట్లకు లోనయ్యడంతో పాటు కొంతమంది కవల్లో ఒకరి వద్ద కడియం ఉంది, అదేవిధంగా వీరిలో ఒకరు గంజాయి బానిస కూడా అని తెలుసు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస ఉందనే అనుమానంతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే కవల్లో ఒకడైనా కడియం ఎప్పుడు ఉన్న విద్యార్థి ఎప్పుడు ఇతర విద్యార్థుల మీద దాడికి పాల్పడడం, చేతికి ఉన్న కడియంతో మిగతా విద్యార్థుల మీద దాడి చేయడం కూడా పలుమార్లు జరిగిందని కూడా చెప్తున్నారు. ముందుగానే ఏదైతే ఉపాధ్యాయులు అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది అటు స్థానికంగా ఉన్నవారు ఇది ఉర్దూ పాఠశాల కావడంతో కొంత వీటిని గురించి అక్కడ జరిగే విషయాల గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో పాటు గతంలో కూడా ఏదైతే ఒక సంవత్సరం క్రితం ఏదైతే అమ్మాయిలు ఈ కళాశాలకు వస్తున్న నేపథ్యంలో కొంతమంది అకతాయిలు అమ్మాయిలను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటికే పోలీసులు పెద్దగా సీరియస్ గా తీసుకోకపోవడం కూడా ప్రస్తుత కారణం అంటూ కూడా ఉపాధ్యాయులు చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. విద్యార్థుల దాడి చేయడము, ఉపాధ్యాయుడు మరణించడం అన్న విషయాన్ని
క్యాప్టోతో పాటు ఇతర ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఏదైతే తాము చదువు చెప్పాల్సిన చోట విద్యార్థులే ఈ విధంగా రౌడీల్లాగా బిహేవ్ చేసి ఉపాధ్యాయుల పైన దాడులు చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. చిన్నగా ఒక్కసారి ఏదైనా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను మందలిస్తే తల్లిదండ్రులు గుంపులుగా వచ్చి వారితో పాటు కొంతమంది విద్యార్థి సంఘాల పేరుతో వచ్చి ఉపాధ్యాయుల మీద దాడి చేసిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో మాత్రం ఎక్కడ విద్యార్థి సంఘాలు గాని మిగతా తల్లిదండ్రుల సంఘాలు గాని ఎందుకు ఉపాధ్యాయులకు అనుబంధంగా మాట్లాడడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కొత్తపేట ఉర్దూ పాఠశాలలో జరిగిన ఘటన మాత్రం ఉపాధ్యాయ లోకానితో పాటు మొత్తం అందరినీ కలిసివేస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విధమైన దాడులకు, అది కూడా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ విధమైన దాడులకు పాల్పడితే రేపు ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీల్లో పరిస్థితి ఎలాగా ఉంటుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఉపాధ్యాయుడిది తప్పు ఏదైనా ఉపాధ్యాయుడు చేస్తుంటే అది వేరే విషయం. ఏదైతే మందలించాడు, మీరు గొడవ పడకండి, ఇతర కళాశాల ఏదైతే ఇతర తరగతుల విద్యార్థులు ఇబ్బంది పడతారు, ఇతర తరగతుల్లో పాఠాలు జరుగుతున్నాయో వారికి ఎలా మీ డిస్టర్బెన్స్ వల్ల మిగతా వారు ఇబ్బంది ఎదుర్కొంటారు కదా అన్న విషయం మీద ఆయన ప్రశ్నించాడు. కొంత ఆవేశంగా ఉపాధ్యాయులు ఏదైతే విద్యార్థులను మందలించడంతో ఈ విధంగా వారు తిరగబడడం, వారి మీద దాడి చేయడం, ఏదైతే ఉపాధ్యాయుడి మీద దాడి చేయడం, ఈ విధంగా ఇది ఊహించలేని పరిస్థితి అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఏజస్ అహ్మద్ భార్య రెహమాన్ తెలుగు ఉపాధ్యాయురాలుగా అదే రాయచోట్లో పనిచేస్తున్నారు. మొదట్లో నేరుగా గుండెపోటుకు గురయ్యాడు, ఎలాంటి లేదు అంటూ ఉపాధ్యాయులతో పాటు డిప్యూటీ నేరుగా ఆమె ఏదైతే ఏజస్ అహ్మద్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అయితే తర్వాత ఆమె డిమాండ్ చేసింది, ఇక్కడ నా భర్త మీద ఖచ్చితంగా దాడి జరిగింది, అందువల్ల ఖచ్చితంగా దీనికి సంబంధించి కేసు నమోదు చేయాలి, దీంతో పాటు పోస్ట్ మార్టం నిర్వహించి దోషులు ఎవరైతే వారి మీద శిక్షించాలి, మిగతా ఉపాధ్యాయులు తన భర్త మీద దాడి జరుగుతున్న సమయంలో ఎందుకు అక్కడే ఉన్న వారు ఎందుకు రాలేదని కూడా ఆమె ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలో కూడా కొన్ని అనుమానాలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ విషయం మీద తీవ్ర స్థాయిలో ఆమె బంధువులు ఆందోళన ఫలితంగానే కేసు నమోదైంది. అదే విధంగా పోస్ట్ మార్టం నిర్వహించారు. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనతో రెహమాన్ బి ఏదైతే మృతుని భార్య రెహమాన్ బి కొంత గట్టి పట్టుదలతో పోరాటం చేయడం వల్లనే కేసు నమోదైందని చెప్పవచ్చు. దీంతో పాటు ఏదైతే ముఖ్యంగా కొన్ని పాఠశాలలకి కొన్ని ఏదైతే కొన్ని పాఠశాలలకి ఏదైతే డిఈఓలతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇలాంటి పాఠశాలల విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థి సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మత ప్రాతిపదికగా, భాషా ప్రాతిపదికగా నడుస్తున్న కొన్ని పాఠశాలలకి అసలు డిఈఓలతో పాటు ఇతర ఉన్నతాధికారులను ఏమాత్రము అనుమతించకూడదు. అనుమతించినప్పటికీ వారు అక్కడున్న ఉపాధ్యాయులు కానీ ఇతరులు ఏదైతే చెప్తే అది రాసుకొని వెళ్లాల్సిందే కానీ అక్కడ జరుగుతున్న విషయాలను బయట పెట్టే హక్కు కూడా పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఇటువంటి పాఠశాలలు నడుస్తున్నాయి. ఇట్లాంటి పాఠశాల విషయాల్లో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలి. పూర్తి స్థాయిలో కఠినంగా వ్యవహరించినప్పుడే అందరికీ సమాన విద్య అందుతుంది. అంతేకాక విద్యార్థులు కూడా ఏదైతే సమాజానికి ఉపయోగపడే విధంగా పెరుగుతారు కానీ ఈ విధంగా ముసుగులో లాగా ఈ విధంగా జరిగిన ఘటనను బయటికి తీసుకురావడానికే ఇబ్బంది పడ్డ అటు ఉన్నతాధికారులు కానీ అటు డిప్యూటీ డిఈఓ పై కూడా చర్య తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మొదటి రోజు ఘటన జరిగిన రోజు ఆ మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చి హార్ట్ అటాక్ వల్లే మరణించాడంటూ చెప్పడం, ఏదైతే